ఈ సమయానికి పాస్టర్ గారికి అప్పగించుకుంటున్నాం. దేవుని మనకి మహిమ కలుగును కనుక ఇంతవరకు మాటలతోనూ ప్రయత్నములతోనూ స్వరములతోనూ దేవుని మహిమపరిచినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి శ్రేష్టమైనటువంటి సమయంలో మనం ఉన్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడితో మాట్లాడేటటువంటి ప్రతి మాటను మనం గమనించుకుంటూ మన హృదయంలో ఆయన వాక్య సందేశాన్ని స్థిరపరచుకుని ముందుకు సాగిపోవడం. దయచేసి నాతో పాటు చిన్న ప్రార్థనలు ఏకీభవించినట్లయితే వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవుడు, నీకే స్తోత్రంలో వందనములు. ఇళ్ళని మధ్యాహ్న సమయంలో ప్రభు మీ పిల్లలమైనటువంటి మేము ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రభు మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాటను మా హృదయంలో స్థిరపరచుకోవడానికి బలపరచబడి ప్రభు ఇక ముందుకు సాగటం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రభు కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ ప్రభు వారితో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు దేవా, మీరు సూటిగా మాట్లాడి వారి హృదయంలో ఒప్పింప చేయమని, వారి హృదయంలో ఉన్నటువంటి కథలను, వారి హృదయంలో ఉన్నటువంటి అనే విధములైనటువంటి నాయన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చేందుకు మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. దయచేసి మరి విరాధారమైనటువంటి ప్రతి ఒక్కరు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో పని చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు కనుక మనం చూసినట్లయితే అపోస్తలులైనటువంటి పౌలు గారు చేసినటువంటి సేవ మనకి కనబడుతూ ఉంటుంది. ఆయన స్వార్థ పరిచయ నిమిత్తము తిరిగినటువంటి ప్రాంతాలు, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఆయన మాట్లాడేవాళ్ళు, దేవుడిని ఏ విధంగా పరిచయం చేసేవాడు, అన్యజనుల్లో ఏ విధంగా ఆయన తిరుగుతూ వచ్చాడు అనేటటువంటి విషయాలు మనకి ఈ 17వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా కూడా కనబడతాయి. మరి ఆయన వెళ్ళినటువంటి ప్రతి ప్రాంతంలోనూ వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా కొంతమంది యూదులు రేపబడ్డారు. అలాగే పనిపాటు లేనటువంటి కొంతమంది అని రాయబడి ఉంది అక్కడ. ఆయన చేస్తున్నటువంటి పరిచర్య నిమిత్తము వ్యతిరేకంగా గుంపుగా ఏర్పడి వాళ్ళందరూ కూడా ఆయన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసినట్టుగా కనపడుతూ ఉంటుంది. అలాగే జ్ఞానులైనటువంటి వాళ్ళు కొంతమంది మనకి కనపడతారు. వాళ్ళందరూ కూడా ఈయన ఎవరు, ఏం చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు, లేఖనాల్లో నుంచి ఈయన తీసి మాట్లాడేటటువంటి మాటలో నిజంగా సక్రమంగా వివరణ వస్తుందా లేదా అని లేఖనాల్ని పక్కన పెట్టుకొని అపోస్తలులైనటువంటి పౌలు గారు మాట్లాడేటటువంటి, వివరించేటటువంటి ప్రతి లేఖనాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా కనపడుతుంది. అలాగే ఆయన మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి తెలిసినటువంటి విషయాల్లో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పరిచయం చేసినట్టుగా కనపడుతుంది. అయితే ఈ వాక్య సందేశాలు కొంతమంది చదివిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, అంటే ఈ మొత్తం 17వ అధ్యాయం ధ్యానం చేసినటువంటి కొంతమంది జ్ఞానులు, ఇప్పుడున్నటువంటి ఆధునిక జ్ఞానులు ఏం చేస్తున్నారంటే, అపోస్తలులైనటువంటి పౌలు గారు వేరే మతాల్లో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూపించాడు కాబట్టి మేము వేరే మత గ్రంథాలు ఓపెన్ చేసి వేరే మతాలకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ
లేదంటే వేరే మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు కానీ ఓపెన్ చేసి దాంట్లో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎతికి పట్టి వాళ్ళకి పరిచయం చేస్తాము అని కొంతమంది నడుం కట్టుకొని ముందుకు సాగిపోతూ అవమానాలు పొందుతూ ఉన్నారు. అయితే ఇలాంటి క్రమంలో పౌలు గారు ఏ విధంగా వేరే మతాల గురించి మాట్లాడాడు, ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఆయన గ్రహించి వివరించడం జరిగింది అనేటటువంటి విషయాలు మనం ఈరోజు ఈ 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మనం చర్చించుకుందాం. మరి ముఖ్యంగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 17వ అధ్యాయము ప్రాముఖ్యత ఏంటంటే, పౌలు గారు ఏథెన్స్ అనేటటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కనపడినటువంటి విగ్రహాలు, అక్కడ రాయబడి ఉన్నటువంటి రాతలు ఆయన చూసినప్పుడు దానిలో నుంచి సమయ స్ఫూర్తిని ప్రదర్శించి, మీరు చెప్పుకుంటున్నటువంటి తెలియనటువంటి దేవుడు అని మీరు ఇక్కడ రాసినటువంటి దేవుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పడము, వాళ్ళ మతాల్లో నుంచి దేవుడి గురించి పరిచయం చేయడమా అనేటటువంటి ఒక ప్రశ్న మనకి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. మరి ఈ పాస్టర్లు కూడా ఎవరైతే వేరే మత గ్రంథాల్లో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజంగా వేరే మతాల్లో ఉన్నాడా, ఆయన వేరే మతాల గురించి ప్రవర్తించాడా, ప్రస్తావించాడా, వేరే మత గ్రంథాల్లో నేను ఉన్నానని ఎవరికైనా చెప్పాడా, వేరే మత గ్రంథాల్లో నుంచి ఆయన మీరు నన్ను పరిచయం చేయండి అని ఎవరికైనా చెప్పాడా బైబిల్ గ్రంథంలో? ఇవన్నీ కూడా మనము ఈ 17వ అధ్యాయంలో నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి ప్రశ్నలుగా గమనిస్తూ ఉంటాము. మరి ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాము. 17వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు మొదటి నుంచి చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాము. అంఫిపోలి అపోలోనియా పట్టణాల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తగ్గించుచుండెను. చాలు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము 26 నుంచి 27వ వచనం వరకు చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాము. 24వ అధ్యాయము 26, 27 వచనాలు. క్రీస్తు ఎలాగో శ్రమపడి తన మహిమలోనికి ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చినటువంటి వచనముల భావమును వారికి తెలిపాను. చూడండి, చరిత్రలో రాయబడినటువంటి ఒక వ్యక్తి భవిష్యత్తులో ఈ వ్యక్తి వచ్చి 3 దినములు ఈ విధంగా శ్రమపడి మరణించి తిరిగి లేవలసి ఉన్నది అని ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే వీళ్ళకి నేర్పించాడు. ఇది సత్యము. ఈ జ్ఞానాన్ని, ఏ జ్ఞానం అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ అపోస్తలులు అనబడినటువంటి వారికి చెప్పారో అదే జ్ఞానాన్ని పౌలు గారు గ్రహించుకుని అదే జ్ఞానాన్ని అక్కడ ఉన్నటువంటి యూదులలో ప్రకటించడం మొదలు పెట్టాడు. ఏ జ్ఞానాన్ని? కొన్ని 100 సంవత్సరాల క్రితం మోషే చెప్పినటువంటి ప్రవచనాల్ని, కొన్ని 100 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు అనబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వివరించడానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనను గురించి ఆయనే మొదట వివరించుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడున్నటువంటి
అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి విషయాల్ని వివరించడం మొదలు పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని ఆయన చెప్పినటువంటి ప్రతి లేఖనాన్ని ఓపెన్ చేసి ఏదో వినేసి వెళ్ళిపోవట్ల వాళ్ళు. ఆ యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళి మాట్లాడి బయటికి రావడం అంటే అసాధ్యం. ఎందుకంటే కొత్త దేవుడిని కనుక పరిచయం చేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు వాళ్ళు. ఉన్నటువంటి లేఖనాల్లో ఒక్క పదమైనా కానీ తప్పుగా కనుక మాట్లాడినట్లయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేటటువంటి ఒక వ్యక్తి నిజమైనటువంటి మెస్సయ్య అని చెప్పడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఇంత భయంకరమైనటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యూదుల్లోనికి చెప్పడానికి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి వివరించి అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి విషయాలని చెప్పడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు 3 రోజుల పాటు ఆల్మోస్ట్ వదల్లా 3 రోజుల పాటు ఇది సరే ఇది అర్థమైంది, మరి దీని విషయం ఏంటి, ఇది అర్థమైంది దాని విషయం ఏంటి, ఇది అర్థమైంది దాని విషయం ఏంటి, దీని విషయం ఏంటి అంటూ మొట్టమొదటి నుంచి ఆదికాండం నుంచి మోషే ఇచ్చినటువంటి ప్రతి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మెస్సయ్యకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పోల్చి చూడటం మొదలు పెట్టారంట వాళ్ళు. ఎవరితో? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారేనా నిజమైనటువంటి మెస్సయ్య? మోషే చెప్పినటువంటి నిజమైనటువంటి వ్యక్తి ఈయనేనా? మరణించి తిరిగి లేవలసినటువంటి వ్యక్తి ఈయనేనా అని పౌలు గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా అక్కడ బయట పెట్టి తర్కిస్తూ 3 రోజులు అయిపోయిందంట. విశ్రాంతి దినంలో నుంచి బయటికి రాలా. విశ్రాంతి దినం మొదలైంది, 3 రోజులు సమయం పట్టిందంట. లేఖనాలన్నింటినీ తిరగేస్తూనే ఉన్నారు. మోషే ధర్మశాస్త్రాలను తిరగేస్తున్నారు, ప్రవక్తల గ్రంథాలను తిరగేస్తున్నారు. ప్రవక్తల్లో చెప్పబడినటువంటి వ్యక్తి ఈయననా? ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం ఈయనని అని అక్కడ భయంకరమైనటువంటి ఆలోచనలు మొదలైనాయి అంట. మరి అలాగే చూసినట్లయితే మన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా ఇదే చెప్పబడింది. సమయం లేదు, మళ్ళీ చదువుకోండి మీరు వెళ్ళి. మరి 4వ వచనం నుంచి కంటిన్యూ చేస్తారు 17వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు. వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపుకొచ్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. చూడండి, అక్కడ ఆలోచన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఏమనంటే యేసుక్రీస్తు వారే మెస్సయ్య అని. ఎవరైతే కనీస జ్ఞానం వంటి పాండిత్యాల మీద చరిత్ర మీద మోషే ధర్మశాస్త్రం మీద అక్షర జ్ఞానము కలిగినటువంటి వాళ్ళకి మాత్రము క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే భూమి మీదకి వచ్చినటువంటి మెస్సయ్య అని. అయితే కొంతమంది అల్లరి మోకలు ఉన్నారు, కొంతమంది పని బాట లేనటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గుంపులు కట్టించేటటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది జనాలలో మెప్పు పొందాలనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జ్ఞానము లేదు, వాళ్ళ హృదయాలలో అక్షర జ్ఞానము లేదు, వాళ్ళ హృదయాలలో నీతి అనేటటువంటి భావన లేదు, వాళ్ళ హృదయాల్లో దేవుని యందలి భయము భక్తి ఇలాంటివి ఏమీ కూడా లేవు. వాళ్ళు ఏం చేశారంటే ఈడ్చుకొని వచ్చారంట. ఎవరిని? యాసోను కుటుంబాన్ని. ఇదిగో కొత్త బోధ ఇక్కడ కూడా మొదలైంది. ఈ భయంకరమైనటువంటి బోధ, ఇదిగో ఈ భయంకరమైనటువంటి మనుషులను మార్చేటటువంటి వ్యక్తులు, కొత్త దేవుని గురించి పరిచయం చేసేటటువంటి వ్యక్తులు ఇక్కడికి కూడా వచ్చారు. వీళ్ళ మీద మనం ఒక కట్టు కట్టుకుని ఒక గుంపులాగా మారి ఒక పార్టీ పెట్టుకుని ఆ పార్టీకి పలానా పేరు పెట్టుకుని వీళ్ళందరినీ తొక్కడానికి మనం నిలబడాలి అని కొంతమంది దేవుని సువార్తకు వ్యతిరేకంగా
కొంతమంది దేవుని యొక్క సువార్తకి వ్యతిరేకంగా మారినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే అక్కడ రాయబడినటువంటిది ఏంటంటే పని పాట లేనివారు అని రాయబడింది. చదివారా మీరు 6వ వచనంలో? 5వ వచనంలో క్లియర్ గా అక్కడ రాయబడి ఉన్నది పని పాటలు లేనటువంటి వాళ్ళు. ఎందుకు రాయబడి ఉన్నదంటే ఎవడైనా ఏం చేస్తాడంటే ఉదయము తెల్లవారుజాము మొదలుకొని నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాడంటే మనం పొట్టనింపుకోవడం ఎలాగా, దానికోసం ఏ విధమైనటువంటి కష్టాలు పడాలి అని ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ పొట్టలు నిండిపోయినాయి, ఆల్రెడీ పొట్టలు నిండిపోతున్నాయి ఆటోమేటిక్ గా వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఈ సమయాన్ని అంతా కూడా దేవుడు దాని మీద ఖర్చు పెట్టాలి కదా. 24 గంటలు తింటా కూర్చోలేరు కదా, అవునా కదా? తింటే 1 గంట ఉదయం, 1 గంట మధ్యాహ్నం, 1 గంట నైట్ తింటారు, మిగతా అంతా ఖాళీయే కదా. మరి ఈ ఖాళీ సమయం ఎడ చేయాలని ఒక సమస్య దొరికింది. ఇప్పుడు ఈ సమస్య మీద పరిగెత్తాలి, గందరగోళం చేయాలి, మెప్పు పొందాలి, ఈ యొక్క సమాజంలో ఒక పేరు తెచ్చుకోవాలి, ఏదో ఒక పనికిరాని సమస్య మీద పోరాడి అని ఒక కష్టపడేటటువంటి కొంతమంది ఏం చేశారంటే పౌలు గారి మీద వ్యతిరేకంగా యాసోను కుటుంబాన్ని అధికారుల యొద్దకు లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తర్వాత ఏం జరిగింది చదవండి. కనపడినందున కొందరు సహోదరులను యాసోను పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని వెళ్ళారంట. తర్వాత దేని తలకిందులు చేసిన? భూలోకమును తలకిందులు చేసిన వీరును, భూలోకమును తలకిందులు చేసినటువంటి వీరు ఇక్కడకు కూడి వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. చూడండి, వీళ్ళకి మ్యాటర్ తెలుసు. ఏం మ్యాటర్ తెలుసు అంటే వీళ్ళు వచ్చి నిలబడితే దయ్యాలు మాట్లాడుతున్నాయనే మ్యాటర్ తెలుసు వీళ్ళకి. మరికొన్ని విషయాలు తెలుసు. ఏం తెలుసు అంటే వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే చచ్చిపోయినటువంటి శవాలు లేచి నిలబడుతున్నాయని తెలుసు వీళ్ళకి. మరికొన్ని విషయాలు తెలుసు. అవేంటంటే సంవత్సరాల కాలాలకు మంచాన పడి ఉన్నటువంటి కుష్ఠ రోగులు, సంవత్సరాల కాలాలు చేతులు కాళ్ళు పోగొట్టుకున్నటువంటి పక్షవాతం కలిగినటువంటి మనుషులు వీళ్ళొచ్చి మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు లేచి నిలబడుతున్నారని వీళ్ళకి తెలుసు. అనేక సంవత్సరాల నుంచి పుట్టుకతోనే గుడ్డివారు, కుంటివారు వీళ్ళొచ్చి నిలబడుకొని యేసు నామములో నీవు లేచి నడువుము, ప్రపంచాన్ని చూడమని చెప్పేసి ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళందరూ లేచి స్వస్థపడుతున్నారు అనేటటువంటి కొన్ని విషయాలు వీళ్ళకి తెలుసు. అందుకే వీళ్ళు అన్నారు భూలోకమును తలకిందులు చేసినటువంటి ఈ మనుషులు ఎక్కడకు వచ్చి ఉన్నారు. చూడు రాజా, ఇదిగో కొత్త రాజుని పరిచయం చేస్తున్నారు, నీ రాజ్యాన్ని పడగొట్టాలని చూస్తున్నారు, ఇదిగో కైసరు చట్టాలని వీళ్ళు అతిక్రమిస్తున్నారు అని రోమీలకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాము. చూడండి, భూలోకమును తలకిందులు చేసినటువంటి వాళ్ళంటే వాళ్ళు ఏ శక్తితో కార్యాలు చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఏ శక్తితో చనిపోయినటువంటి వాళ్ళని లేపుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఏ శక్తితో దయ్యాలతో మాట్లాడగలుగుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి దేవుడు ఎవరు, వాళ్ళ వెనకాల వాళ్ళని నడిపిస్తున్నటువంటి దైవ సంబంధమైనటువంటి శక్తి అంటే అర్థం కాక ఇదిగో భూలోకములు తలకిందులు చేసినటువంటి ఈ వ్యక్తులు, ఇదిగో భూలోకంలో అనేక కార్యాలు చేసి మనుషులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ వ్యక్తులు, మనుషులను ఆరోగ్యకరంగా మారుస్తున్నటువంటి ఈ వ్యక్తులు, మనుషుల యొక్క చట్టాలను మారుస్తున్నటువంటి ఈ వ్యక్తులు, ఇదిగో ఎన్నో కాలాల నుంచి మనం పాటిస్తున్నటువంటి ఆజ్ఞలు తప్పని రుజువు చేస్తున్నటువంటి ఈ మనుషులు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. రాజా, నువ్వు వీళ్ళనే విచారించుము అని అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఒక క్రాస్ రెఫరెన్స్ చూసి మళ్ళీ మనం కొంచెం కిందకు వద్దామండి. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16. కొంచెం స్పీడ్ గా ఉండండి, సమయం సరిపోతుంది. ఎవరంట? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యుల దీపములను వెలిగించి కానీ అది ఇంటి నుండి వారందరికీ
వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చాలు చాలు చాలు. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? మీరు లోకానికి ఎలా ఉన్నారు? వెలుగై ఉన్నారు. చీకటై లేరు. మనం ఎలా ఉన్నాం? లోకానికి వెలుగై ఉన్నాము. చూడండి, వెలుగు ఎక్కడికి పోయినా కానీ కనబడుతుంది. వెలుగును చూడటానికి ప్రత్యేకమైనటువంటి పరికరాలు అవసరం లేదు. వెలుగును చూడటానికి ప్రత్యేకమైనటువంటి సైంటిస్టులు అవసరం లేదు. వెలుగును చూడటానికి ప్రత్యేకమైనటువంటి మనుషులు అవసరం లేదు. ఎక్కడికి వెలుగు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి చీకటినంతా కూడా వెనకకి తరివేసి అందరి దృష్టిని ఆకర్షించినట్లుగా ఎక్కడున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో అపోస్తలులు అనబడినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నిలబడినా కూడా అక్కడ పరిస్థితులు మారిపోతా ఉన్నాయి, ప్రాంతాలు మారిపోతా ఉన్నాయి. చీకటిలో ఉన్నటువంటి బ్రతుకులన్నీ కూడా వెలుగులోకి రావడం మొదలవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు నిద్రపోతూ ఉన్నటువంటి వారందరూ కూడా మేల్కొని నిజమైనటువంటి దేవుని యొక్క స్వార్థను అనుసరిస్తూ నిజమైనటువంటి దేవుని యొక్క మార్గాలను గురించి ఆలోచించడం మొదలు పెడతారు అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుతారు ఒకసారి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, మన యొక్క పరిస్థితి ఎలా ఉంటదంటే, మనం వెళ్ళి ఎక్కడైనా నిలబడితే మనం చేసేటటువంటి సత్క్రియలను బట్టి ఎవరు మహిమపరచబడుతున్నారు? మనం చేసేటటువంటి కార్యాలను బట్టి ఎవరు మహిమపరచబడుతున్నారు? మన పరలోకమందున్నటువంటి మన తండ్రి మహిమపరచబడుతున్నారు. ఎంత మంచి ఓర్పు ఎలా వచ్చింది, ఎంత మంచి మనస్తత్వం ఎలా వచ్చింది, కొట్టినా కూడా ఉమ్మినా కూడా మరలా వచ్చి ప్రేమించేటటువంటి ఎంత ఓర్పు ఈ మనుషులకి ఎలా వచ్చింది? ఈ మనుషుల వెనుక ఉన్నటువంటి శక్తి ఎవరు? ఈ మనుషులను ఇలా మార్చినటువంటి వ్యక్తి ఎవరు? ఈ మనుషులను ఎంత మంచిగా దిద్దినటువంటి వ్యక్తి ఎవరు అని ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయినట్లుగా, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు మేల్కొల్పబడినట్లుగా, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఆశ్చర్యమత్తులైనట్లుగా మనం వెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు ఆ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గందరగోళమైనటువంటి పరిస్థితులను బట్టి మనం వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ వచ్చేటటువంటి సమాధానము, మనతో నడిచి వచ్చేటటువంటి సమాధానము, మనతో నడిచి వచ్చేటటువంటి ఓర్పు, మనతో నడిచి వచ్చేటటువంటి వివేకమును బట్టి మన వెనక ఉన్నటువంటి వ్యక్తిని మహిమపరిచేటటువంటి దినములు వచ్చును అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా అపోస్తలులైనటువంటి పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళి నిలబడుతూ ఉన్నాడో, అపోస్తలులైనటువంటి పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు, అపోస్తలులైనటువంటి పౌలు గారు, పేతురు గారు ఏ ప్రాంతంలోకి వెళ్ళి ఏ మనుషుల పైన చేతులు పెడుతున్నారు, ఏ మనుషుల యొక్క కళ్ళల్లోనికి చూసి వాళ్ళల్లో ఉన్నటువంటి జబ్బులను అయితేనేమి, వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మలను అయితేనేమి పారగలుగుతూ ఉన్నారో ఆ వెలుగును గురించి ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటించడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మరి అలాగే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందకు వచ్చి చదువుతారండి. యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి 8వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. ఈ మాటలు వినిచున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించింది. చూడండి, అపోస్తలులైనటువంటి పౌలు గారు ఆ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ వ్యతిరేకంగా మారినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో నుంచి సువార్తను అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మార్పులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అనే ఒక నిజమైనటువంటి మెస్సయ్యగా భూమి మీదకి వాగ్దానం చేయబడి వచ్చినటువంటి వ్యక్తిని గురించి తెలుసుకొని మార్పు చెందినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో పని అయిపోయింది. ఏ ప్రాంతంలో పని అయిపోయింది? వచ్చినటువంటి ఆ ప్రాంతంలో పని అయిపోయింది. మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు అపోస్తలులైనటువంటి పౌలు గారు. మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా మనకి వివరించడం జరిగింది. ఇక్కడ కొంచెం కిందకు వచ్చి చూస్తారమ్మా, 13వ వచనం నుంచి చదువుతారా. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని
దెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి నీ వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయింది. అట్లాగే 16వ వచనం నుంచి చదవండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణ విగ్రహములతో నిండి ఉండ చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిను. కాబట్టి సమాజ మందిరములతోను యూదులతోను భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంత వీధిలో తను కలుసుకుని వారితోను తర్కించుచూ వచ్చెను. చూడండి, ఈ ప్రాంతం కొత్త ప్రాంతం, ఏథెన్స్ అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయన అట్లా నడుస్తూ ఉంటే ఎక్కడ చూసినా విగ్రహాలు, ఎక్కడ చూసిన విగ్రహారాధన, ఎక్కడ చూసిన గోడ మీద రాతలు, ఎటువైపుకు వెళుతున్న భయంకరమైనటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆ ప్రాంతంలో కనబడుతూ ఉన్నాయి. ఎవరికి? పౌలు గారికి. మరి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆయన ఆశ్చర్యానికి గురై కొంచెం మనసులో నొచ్చుకున్నట్లుగా రాయబడి ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా రకరకాలైనటువంటి కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త ఆచారాలు, కొత్త కొత్త సామాజిక విధానాలు కనబడుతున్నాయి ప్రాంతం అంతా కూడా. అయితే ఆయన వెళ్ళి కొంతమంది మనుషులతో అక్కడ కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టాడంట. ఏంటిదంతా ఈ ప్రాంతంలో, ఈయనెవరు, ఆ బొమ్మ ఏంటి, ఈ బొమ్మ ఏంటి, ఈ విగ్రహం ఎవరు అని ఆయన ఆ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఏంటి దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటి, ఎందుకు మీరు ఈ యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారు, దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటి అని తెలుసుకుంటూ ఉన్నాడు అనమాట. అలా అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చదవండి తర్వాత ఏం జరిగింది. 18వ అధ్యాయం నుంచి చదవండి. స్తోయికులలో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోధు చెప్పినది ఏమిటని చెప్పుకొనేది. అతడు యేసుని గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనేది. అంతట వారు అతని వెంట పెట్టుకొని అను సభ ఎదుకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఏంటిదో మేము తెలుసుకొనవచ్చునా, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నాము కనుక వీటి భావమేమో మేము తెలుసుకొనవచ్చున్నామని చెప్పి. చూడండి, వీళ్ళు విన్నటువంటి విషయాలు ఏంటంటే మా ధర్మశాస్త్రాల్లో ఇప్పటి వరకు మేము చిన్నప్పటి నుంచి ఈ విధంగా విన్నాము. మా ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు మేము క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాము. అయితే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మేము ఏదైతే అనుకుంటున్నామో దాన్ని నువ్వు వేరే అర్థం వచ్చేటట్టుగా చెప్తున్నావు కదా. మేము చిన్నప్పటి నుంచి ఈ యొక్క వ్యక్తి చనిపోయాడు అని మేము అనుకుంటూ ఉన్నాము. ఇదిగో ఈ యొక్క వ్యక్తి దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ హానోకు అనే వ్యక్తి తీసుకోండి. మేము చిన్నప్పటి నుంచి హానోకు అనేటటువంటి వ్యక్తి నడుచుకుంటూ పరలోకానికి ఎక్కుకుంటూ ఈ శరీరంతోనే వెళ్ళిపోయాడు అని మేము అనుకుంటూ ఉంటే నువ్వు వచ్చి లేదు హానోకు ఈ శరీరంతో ఎట్టెళ్తాడు, ఈ మహిమ శరీరం కదా పరలోకంలో, ఈ మట్టి శరీరము లేదా ఈ యొక్క శరీరంతో రక్త మాంసాలతో పరలోకం అడుగు కూడా పెట్టలేం కదా అని నువ్వు బోధిస్తున్నావు కదా. మరి మేము విన్నటువంటి ఈ బోధకి నువ్వు చెప్పేటటువంటి ఈ బోధకి చాలా తేడా పడుతుంది కదా. నువ్వేదో చెప్తున్నావు కదా, దాని గురించి మేము తెలుసుకోవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. అర్థమైందా? మరి ఇంకొక వచనం చెప్తాం మీకు. మరి ఇంకొక వచనం యెషయా మరియు ఏలియా గురించి. ఏలియా అనేటటువంటి వ్యక్తి పరలోకానికి ఎలాగే వెళ్ళిపోయాడు,
మేము రథాలెక్కి వెళ్ళిపోయాడు ఈ శరీరంతోనని మేము అనుకుంటున్నాం కదా. నువ్వు వచ్చి ఆ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని చదివి మనుషులు ఎవరు కూడా రక్త మాంసాలతో పరలోకంలోనికి వెళ్ళలేరనే వచనాన్ని నువ్వు చెప్తున్నావు కదా. మేము ఇప్పటి వరకు వీళ్ళందరూ నడుచుకుంటూ దేవుడితో పాటు వెళ్ళిపోయారని మేము అనుకుంటున్నాము. నువ్వేమో రక్త మాంసాలు పరలోకానికి చేరవని చెప్తున్నావు. ఈ కొత్త మోదేంటి? మేము చిన్నప్పటి నుంచి ఇదేదే మేము నమ్ముతాము, నువ్వు చెప్పేటటువంటి విషయాలు మేము వినము అని వాదనకు దిగారంట. ఎవరితో వాదనకు దిగారు? ఎవరితో వాదనకు దిగారు? పౌరులతో వాదనకు దిగారు. సరే, రెడీ అయ్యారు అందరూ. ఎవరు? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ రెడీ అయ్యారు. వాళ్ళు కొన్ని వచనాలు చదువుతున్నారు. ఇదిగో ఈ వచనాన్ని బట్టి మేము ఈయన ఇట్లా వెళ్ళిపోయాడు అనుకుంటున్నాము. ఇదిగో ఈ వచనంలో ఆయన ఇదిగో సమాధి చేయబడ్డాడనే లేదు కదా, కనిపించలేదని అంది కదా అన్నప్పుడు పౌరులు మళ్ళా ఇంకొక వచనం తీసి ఇదిగో ఈ వ్యక్తి కూడా ఇలాగే రాయబడి ఉంది కదా, హానోకు రాసినట్టు ఇదిగో ఈ వ్యక్తి కూడా రాయబడి ఉంది కదా, హానోకు గురించి చెప్పినట్టు ఈ వ్యక్తి కూడా చెప్పారు కదా, అంటే ఈ వ్యక్తి కూడా వెళ్ళిపోయినట్టు అని ఈయన కూడా వాదించడం మొదలు పెట్టాడు. అర్థమైందా మీకు ఎలాంటి వాదనలు జరుగుతున్నాయి అక్కడ? ఇలా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఫలానా వ్యక్తి వస్తానన్నాడు, అలాగే వచ్చాడు. ఇదిగో ప్రవక్తల గ్రంథంలో చెప్పబడినటువంటి వ్యక్తి 3 రోజుల పాటు ఈ విధంగా శిక్షించబడి మరణిస్తాడని చెప్పాడు. ఇదిగో ఈయన ఈ విధంగా మరణించాడు, 3వ రోజు లేస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదిగో 3వ రోజు ఈ విధంగా లేచాడు ఆయన అని అన్ని ఆనవాళ్ళ గురించి చెప్తూ ఉంటే వాళ్ళు వింటూ ఉన్నారంట. మరి ఇంకొక క్లాస్ రెఫరెన్స్ చదివి మనం కొంచెం కింద పడతాము. దయచేసి నిర్గమాకాండం 23-5 వచ్చిన ఫాస్ట్ గా చదువుతారా? నిర్గమాకాండం 20 మరొకసారి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి క్రింద ఉన్నా నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. చూడండి, పౌలు గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటో తెలుసా? ఇదిగో మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా, మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా ఇదిగో పైన ఆకాశం అందే గాని భూమి ఎందే గాని భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ ఎందే గాని ఎలాంటి రూపమును నీవు దేవునికి చేసుకొనకూడదని రాయబడి ఉన్నది. అది మీకు తెలియదా? జ్ఞానము కలిగినటువంటి వారని చెప్పుకొనొచ్చు, జ్ఞానము గురించి తర్కించుచున్నటువంటి వారా, ఇదిగో దేవుని యొక్క మాటలను మర్చిపోయారా? ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయారా? మీరు చేస్తున్నటువంటి విషయం ఏంటి? ఇదిగో నిజమైనటువంటి దేవునికి సంబంధించినటువంటి ఎలాంటి విగ్రహము ఉండదు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన మట్టి శరీరంతో ఉన్నటువంటి వాడు కాదు, ఆయన మనలాంటి వాడు కాదు. ఆయనకి సంబంధించినటువంటి ఎలాంటి స్వరూపాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోకూడదని మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు జీవిస్తున్నారని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు అలాగే నిలబడి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి స్టన్ అయిపోయారంట. కంటిన్యూ చేయండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 22వ వచనం నుంచి. పౌలు నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని ఎంత భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా కొనున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుసా? దేవుడు ఎవరో మీకు తెలుసా? మీరు పీల్చుచున్నటువంటి ఊపిరి ఏదైతే ఉందో, మీరు వదులుతున్నటువంటి ఊపిరి ఏదైతే ఉందో, ఆ ఊపిరిని నీకు అందజేయుచున్నటువంటి వాడు ఆయన.
మీరు ఇచ్చేటటువంటి విగ్రహారాధనకి ఆశపడేటటువంటి వాడు కాదు ఆయన. మీరు పెట్టేటటువంటి పెప్పర్ బిడ్లకి ఆయన అక్కడ ఆశపడేటటువంటి వాడు కాదు. మీరు పెట్టేటటువంటి బెల్లం ముక్కలకి ఆయన ఆశపడేటటువంటి వాడు కాదు. మీరు పెట్టేటటువంటి పొంగలకి ఆయన ఆశపడేటటువంటి వాడు కాదు. ఆయన సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త. మీరు చేసేటటువంటి చిన్న చిన్న బొమ్మలలో ఆయన నివసించేవాడు కాడు. ఆయన నీకు ఊపిరిని అందచేసేటటువంటి వాడు. నువ్వు గాలి తీసుకుంటున్నావు అంటే దానికి కారణం ఆయన అని వివరిస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని అంతటి జ్ఞానాన్ని బయట పెడుతున్నాడు. దేవుడు ఎలాంటి వాడు బయట పెడుతున్నాడు. దేవుడు ఎలాంటి ఆసక్తికరమైనటువంటి వాడు ఆయన చెప్తున్నాడు. వాళ్ళు రాసుకున్నటువంటి వాటిలో నుంచి వారికి వివరిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క జ్ఞానము మన కంటితోనే మన చేతితోనే మన కంటికి చూపించేటటువంటిదిగా ఉంటది. అలా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాటిలో నుంచే దేవుడు ఎవరు అనేటటువంటి విషయాలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీన్ని పట్టుకున్నారు మన పాస్టర్లు. ఏం పట్టుకున్నారు? ఈ పాయింట్ పట్టుకొని హిందువుల మత గ్రంథాలను తీసుకొస్తారు. తర్వాత ముస్లింలు మహమ్మదీల యొక్క మత గ్రంథాలను తీసుకొస్తారు. అక్కడ రాయబడినటువంటి వాటిలో నుంచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వాడు ఉన్నారు మీ మత గ్రంథాల్లో, చూడండి, చదవండి అని చెప్తారు. తర్వాత ఆ ముస్లింలు దాంట్లో నుంచి వాళ్ళు మహమ్మదీయులు వాళ్ళు రాసుకున్నటువంటి వాటిలోకి వెళ్ళి ఈ ఈసానే మా యేసు అని చెప్తారు. సరే, ఒకటి రెండు వచనాల దగ్గర మ్యాచ్ అవుతుందేమో. ఆ చివరికి వెళ్ళేటప్పటికి దానికి యేసు ప్రభుకి ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధమో రాదు. వాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు మ్యాచ్ అవ్వచ్చు. మనం కొన్ని పత్రికలు చదువుతున్నప్పుడు అక్కడ అలా అనిపించవచ్చు, కానీ చివరికి ఆ సారాంశానికి తీసుకొచ్చినప్పుడు, చివరికి కంక్లూషన్ కి తీసుకొచ్చి మనం దాన్ని చదవడానికి మొదలు పెట్టినప్పుడు, నేను ఆ ఖురాన్ మొత్తం చదివాను. అక్కడ ఉన్నటువంటి ఉపనిషత్తులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలాగే ఆ ఖురాన్ లో ఉన్నటువంటి ఈసా అనబడేటటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని వచనాలు మ్యాచ్ అవుతూ ఉంటాయి. కానీ చివరికి వచ్చి చదివినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ఆలోచన గాని, ఆయన విధానం గాని, ఆయన చంపబడినటువంటి విషయాలు గాని, ఇవన్నీ కూడా అక్కడ వేరేగా రాసి పెట్టబడి ఉంటాయి. బైబిల్ గ్రంథానికి ఖురానికి చాలా తేడా ఉంటది. దాంట్లో మొదట్లో కొన్ని మ్యాచ్ అవుతున్నప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికి అవన్నీ కూడా తేడా పడుతూ ఉంటాయి. అలాగే ఒకానొక సందర్భంలో నేను చదువుతున్నప్పుడు క్రైస్తవులు మీకు శత్రువులు అన్నట్లుగా అక్కడ రాసి పెట్టబడినట్లుగా నేను దాన్ని చదివాను. నా కళ్ళతో నేను చదివాను. అది చదివినప్పుడు ఇలా ఎవరైనా రాస్తారని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి కొంచెం నొచ్చుకున్నట్లుగా, అంటే ఒక వ్యక్తి తీసుకొచ్చారు నన్ను చదవమని. అంటే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అనమాట. ఆ బైబుల్ గ్రంథాన్ని ఖురాన్ గ్రంథాన్ని పక్కన పెట్టి ఆ ఫస్ట్ ఫ్రంట్ లో చదువుతూ ఉంటే బైబుల్ అన్నా కొంచెం కఠినంగా ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. కానీ ఆ ఖురాన్ డబ్బింగ్ తెలుగులోకి రాసి పెట్టబడినది చాలా వివరంగా ఉంది. మొదటంతా కూడా నీట్ గా రాసుకుంటూ వచ్చారు. దేవదూతలు ఏంటి, మనుషులు ఏంటి, మనుషులకి దేవదూతలకి మధ్య తేడా ఏంటి, దేవుడు ఎందుకు దేవదూతలను తయారు చేశాడు, దేవుడు ఎందుకు మనుషులను తయారు చేశాడు, ఇవంతా కూడా చాలా క్లియర్ గా ఉంటాయి ఖురాన్ అనేటటువంటి గ్రంథంలో. మళ్ళీ అట్లా చదువుకుంటూ వచ్చిన తర్వాత చివరికి వచ్చినప్పుడు మనకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినప్పుడు అక్కడ కొంచెం తేడా పడుతుంది. ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోలేదు అన్నట్టుగా రాసి పెట్టబడి ఉంటది. కానీ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఏమని అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారని. ఇలా కొన్ని సందర్భాల్లో మనకి తేడాలు వస్తూ ఉంటాయి. అలాగే ఉపనిషత్తులు హిందువుల గ్రంథాలు కనుక తీసుకొని కనుక చూసినట్లయితే వాటిల్లో కొన్ని పదాలు పేరు పెట్టినటువంటి దేవునికి సంబంధించినటువంటివి, అంటే యెహోవా దేవునికి సంబంధించినటువంటి విషయాలుగా తెలపబడినప్పటికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి డైరెక్ట్ లైన్స్ దాంట్లో మనకి కనబడవు. అయితే మన వాళ్ళందరినీ మార్చడానికనో, లేకపోతే వారిని మెప్పించడానికనో, లేకపోతే వాళ్ళని కొంచెం వాళ్ళ కళ్ళీళ్ళు తుడవడానికనో, లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ డొనేషన్ కోసమనో, లేకపోతే వాళ్ళ మత గ్రంథాలను మనల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి తరిమేస్తారనో, రకరకాల కారణాల చేత కొంతమంది పాస్టర్లు మనసు చంపుకొని బైబిల్ గ్రంథాన్ని చంపేసి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని తుడిచేసి వాళ్ళ మనస్సు ఏ విధంగా చెప్తుందో అలా నడుస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే కొన్ని
గ్రంథాల్లో దేవుని గురించి సమాచారం ఉండొచ్చేమో, మరి దేవునికి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఆధారాలను వదిలిపెట్టి ఉండొచ్చేమో, మరి దాన్ని తీసుకుని మనం దాన్నే ప్రామాణికమైనటువంటి గ్రంథంగా మార్చి దాన్నే బోధించాలని చెప్పడం అనేటటువంటి బోధ కరెక్ట్ కాదని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు వాళ్ళకి అర్థం కావడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాతల ప్రకారంగా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద రాయబడినటువంటి అక్షరాల ప్రకారంగా వివరించడానికి, వారిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళ గ్రంథాల్ని ఓపెన్ చేసి వాటిని చదువుతూ ఎవరితో మాట్లాడినట్లుగా మనకు కనబడతాం. ఎవరితో కూడా వాళ్ళ గ్రంథాల్లో నుంచి తీసి ప్రమాణటువంటి యేసుక్రీస్తు వారు మీ గ్రంథంలో ఉన్నారు చూడండి అని చెప్పేసి చెప్పినట్టుగా మనకి కనబడదు. కాబట్టి ఇలాంటి విషయాలు మనము జాగ్రత్త వహించాలి అని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రైస్తవ సంఘానికి సూచిస్తున్నాడు. మరి మరొక క్రాస్ రెఫరెన్స్ చదివి మనం ముందుకు వెళ్దామండి. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదవవలసిందిగా మనం చేస్తున్నాము. ఎందుకనగా